ఇది తగిలించుకుని ఇంకొక చేతితో పాటలు పాడుతూ రైల్వే స్టేషన్లోని అక్కడ ఇక్కడ దేవుని మహిమపరుస్తూ మనమిచ్చే డబ్బులు తీసుకుని దేవుని మహిమపరుస్తారు. వారికి 2 చేతులు ఉంటే ఇంకెంతగానో మహిమపరిచేవాడేమో. మరి నీకు 2 చేతులు ఉన్నప్పటికీ ఇదిగో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి సర్వోన్నతమైన కుమారుని మహిమపరచడానికి నీకు మనస్సు లేదా? అప్రియ దేవుని బిడ్డలారా, మనము చదవబడిన వాక్యంలో ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము స్పష్టంగా కనబడుతుండగా మనం ఇక్కడ చూస్తాం. మళ్ళీ చదవనమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవునికి ఇష్టమైన మనుషులుగా నీకుంటే, దేవునికి ఇష్టడుగా మనుషులుగా నీ కుటుంబం ఉంటే ఇదిగో నీకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంతో మంది కుటుంబాలు సమాధానం లేక అసమాధానంతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ రోడ్ల మీద పడిపోయినటువంటి పరిస్థితులు. కానీ ఏదో నీవు దేవుడికి ఇష్టడుగా ఉంటే, దైవ సేవకులకి కాదు, దేవుడికి ఇష్టడుగా ఉండాలి, సంఘానికి ఇష్టడుగా ఉండాలి, దేవుని సేవకుల మాట వినాలి. ఎవరికి ఇష్టడుగా ఉండాలి? చెప్పండి. దేవుడికి సర్వోన్నతమైన కుమారుడికి నువ్వు ఇష్టడుగా ఉంటే ఈ భూమి మీద నీకు సమాధానం జరుగుతుంది. సమాధానకు కర్తైన యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఒకవేళ సంవత్సరం నీకు సమాధానం లేదేమో. నీ కుటుంబంతో, నీ బిడ్డలతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుమారుడితో సమాధానం లేకపోతే, నీ తల్లితో సమాధానం లేకపోతే సమాధానం పడవు. మనం చదివినటువంటి వాక్యంలో దేవుని ఉద్దేశం స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు పుట్టుక దేవుణ్ణి అనగా తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే విధముగా, ఆయనకి మహిమను చేకూర్చే విధముగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం కదా. వాక్యం అర్థమైందా? సర్వోన్నతునికి దేవునికి మహిమ అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంటే, ఎందుకని ఈ వాక్యం రాయబడిందంటే దేవుణ్ణి మహిమపరచడానికి. అదేంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కదా అని అడగవచ్చు. తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికి కుమారుడిగా ఈ లోకానికి జన్మించాడు దేవుడు. సాక్షాత్తు దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చడానికి యోహాను సువార్త ఏముంది? ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుడు. ఆ వాక్యం వల్ల 14వ వచనంలో ఏమైంది? కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య సంచారం చేయడానికి వాక్యము రూపంలో దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన ఉద్దేశం నెరవేర్చడం కోసమే ఈ వాక్యం రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3 నుంచి చదవండి. 3, 4, 5, 6. అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము చేయటము నీకు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. ఎవరిని మహిమపరిచాడు దేవుడు? యేసుక్రీస్తు ఎవరు మహిమపరిచాడు? తన తండ్రి అయిన దేవుని కుమారుడు దేవుడిని మహిమపరిచాడు. నీవు నాకు ఇచ్చిన పని, దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ భూమి మీద దేవుణ్ణి మహిమపరచడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు వచ్చాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిస్తే నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ వ్యక్తిగత జీవితము, నీవు చేసే పని ఎవరిని మహిమపరుస్తారు? మనుషులను
యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కారణం, దేవునికి రావాల్సిన మహిమ సాతానుగాడు తన్నికిపోయాడు. సాతానుగాడు సర్వమానాలని రకరకాలైనటువంటి విగ్రహాలతో, రకరకాలైనటువంటి మోసాలతో వాడు మోసం చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చిన వాడును కాను. ఎవరికి చెందవలసిన మహిమ కాదండి. సేవకులు కానీ, సంఘములకు కానీ, మనుషులకు కానీ, లోకములకు చెందవలసిన మహిమ కాదు. ఎవరికి చెందవలసిన మహిమ తెలుసా? ఇప్పుడు క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాము కనుక ఈ క్రిస్మస్ ఎవరి కొరకు ఏ మహిమాత్మ జరగాల తెలుసా? నా మహిమను నేను ఎవరికి ఇవ్వాలంటాడు దేవుడు. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయకుడి. ఈ విగ్రహం ఏంటి? నీ ఇంటిలో ఉన్న ఫోటోవా? నీ ఇంటిలో ఉన్న విగ్రహమా? నీ హృదయంలో ఉన్న ద్వేషమా? నీ హృదయంలో నుండి కుళ్ళు కుతంత్రాలా? నీ హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన ఆలోచన ఏది? నీ విగ్రహం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడానికి ఇదిగో ఏంటిది? క్రిస్మస్ ఆరాధన. దేవుని మహిమపరచడానికే క్రిస్మస్ ఆరాధన. క్రైస్మస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, ఆ మాస్ అనగా ఆరాధన. క్రైస్మస్ క్రీస్తును ఆరాధించడానికి, సర్వోన్నతునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మహిమపరచడానికి మనం 22 చేసినా, 25 చేసినా, 31st నైట్ చేసినా, 1వ తారీఖు ఆరాధన చేసిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సాతానుగాడు తన్నికిపోకుండా ఉండాలంటే యెహోవా నామమును ఎవరికి ఇవ్వడానికి వీలు లేదండి. దేవుని మహిమపరిచే హక్కు ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదండి. నీవు మాత్రమే దేవుని మహిమపరచాలి. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు కనుక, ఆయన స్వార్థం ఇచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు ఆయన సొత్తు కనుక యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చి తన జీవితము ద్వారా అద్భుతమైన రీతిలో దేవుని మహిమపరచగలిగాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు పుట్టికే ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఈ భూమి మీద సంపూర్ణంగా ఆయన ఇచ్చినటువంటి పనిని అప్పచెప్పి ఆ పనిని ముగించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి దేవుని బిడ్డలైన మనము కూడా ఏ పని చేసినా దానిలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఉద్దేశము ఏమై ఉండాలి? దేవునికి మహిమ ఉండాలి. నువ్వు డాన్స్ చేసినా, పాటలు పాడినా, ఆరాధన చేసినా, ఏది చేసినా దేని నిమిత్తము ఎవరు మహిమార్థమై ఉండాలి? దేవుని మహిమార్థం. అన్నవారికి చెప్పడం మహిమార్థం. సర్వోన్నతమైన దేవుని మహిమార్థమై నీ క్రియ ఉండాలి తప్ప సాతానుగా తన్నికిపోతున్నటువంటి విగ్రహం వైపు నీవు ఉండకూడదు. ఈ లోకానుసారమైనటువంటి క్రియ, ఈ లోకానుసారమైనటువంటి వ్యసనము, ఈ లోకానుసారమైనటువంటి వేషధారణ నీలో ఉండకూడదు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. కాబట్టి మీరు భోజనము చేసి నన్ను పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును ఎవరి కొరకు చేయాలంటే ఇది నేను చెప్పాను ఇప్పుడు మాట. నేను చెప్పిన మాట ఎవరి కొరకు చేయాలండి? కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. విశ్వాసులు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి. విశ్వాసమైన జీవితం దేవుని మహిమ పరచడానికి ఇదిగో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ స్పష్టంగా రాశాడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మీరు భోజనం చేసి, అంటే విశ్వాసులైన మనము దేవునికి మహిమ కలుగు రీతిగా జీవిస్తే సంఘంలో చీలికలు ఉండాలి. ఇది ఇక్కడ ఏమన్నాడు? భోజనం చేసినా, నువ్వు ఏమి త్రాగినా, ఏమి
చేయాలి. మనుషులను మెప్పించడానికో, సేవకులను మెప్పించడానికో, సంఘములను మెప్పించడానికో, ఈ భార్యను, ఈ భర్తను, లేదా సంఘ లోకంలో ఈ ప్రాంతాన్ని మెప్పించడానికి కాదు. ఈ లోకంలో క్రిస్మస్ ఎలా ఉన్నాయంటే, ఇదిగో ఈ ప్రాంతంలో మా మందిరమే గొప్పగా క్రిస్మస్ జరిగించాం, మా మందిరమే గొప్పగా లైటింగ్ పెట్టాం, లేక డాన్స్ వేసాం, లేక పాటలు పాడాం, ఎక్కువగా దేవుల్లో మేము ఆనందించాం. కానీ క్రైస్ట్ మాసలో క్రైస్ట్ మిస్ అయిపోతుంది. అంటే క్రీస్తు మిస్ చేసేస్తున్నారు. దేవుడు లేకుండా ఆరాధించే పరిస్థితిలో ఈనాడు క్రైస్తవం ఉందండి. విశ్వాసులంతా దేని కొరకు చేయాలి? ఇప్పుడు మనం చెప్పాలి. మీరు చెప్పారు ముందుగా అందరూ చెప్పారు, పురుషులు చెప్పండి. దేవుని మహిమ కొరకు చేయాలి. ఆయన మహిమ పరచడానికి మనం చేయాలి. సంఘములో చాలా మంది, కొన్ని చీలికలు, కొన్ని గుంపులు, విశ్వాసంలో అవినీతి, ఇతర విశ్వాసాలను విమర్శించడంలో సిద్ధహస్తులుగా, ఇతరులను అనాలోచితముగా బాధ పెట్టే పనులు ఉండటం వల్ల దేవుని మహిమ పరచలేకపోతున్నా. అప్పుడు ఆ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఒకవేళ ఎవరికైనా బాధ కనిపించినా నాకేం పర్వాలేదు, కానీ దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత నా. దేవుని మహిమపరచలేనటువంటి బిడ్డలు, విశ్వాసులు ఎందుకని మహిమపరచలేకపోతున్నారంటే, ఒకే సంఘంలో ఉన్న బిడ్డలు చీలికలుగా చీలిపోయి, చిన్న భిన్నమైపోయి, చెదిరిపోయిన గోరులు వాళ్ళు గుంపులుగా ఉండి గుంపు రాజకీయాలు చేస్తూ విశ్వాసంలో అవినీతి చోటు చేసుకుని ఒక విశ్వాస పట్ల మరొక విశ్వాసి విమర్శలు మొదలు పెట్టడం వల్ల, అనాలోచితమైనటువంటి బాధలు పెట్టడం వల్ల, మనలో ఈ చర్యలు ఉండటం వల్ల వాక్యపు వెలుగులో పరిశీలన నువ్వు చేసుకుంటే, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు నేను ఉన్నాను కనుక, వాక్యం నన్ను చర్య చేస్తుంది కనుక, ఆయన వాక్యం నీడలో నువ్వు చూసుకుంటే నీకు దేవుడు వెలిగిస్తా. అదే రీతిగా దేవునికి మన జీవితాల ద్వారా అద్భుతమైన మహిమను కనపరిచే వారిగా మనము ఉండాలి. ఎలా కనపరచగలుగుతాం మనం? విశ్వాస జీవితంలో దేవుని మహిమపరచడానికి నీకు ఇచ్చిన చేతులు, నీకు ఇచ్చిన స్వరం, నీకు ఇచ్చిన కరం. ఒక పాట ఉంటుంది, నీ కోసం పని చేస్తాను అంటారు కదా. దేనికోసం పని చేస్తావు? నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము ఎవరి కోసం? దేవుని కోసం పని చేస్తే నీవు మహిమ పరిచే బిడ్డలుగానే ఉంటా. ఈ లోకమును మెప్పించడానికి లేక ఎవరెవరినో మెప్పించడానికి చేస్తే దేవునికి మహిమ కాస్త పోయి సైతాన్ గాడు నీలో విగ్రహం అయి కూర్చుంటాడు. నువ్వేది చేయకుండా చేస్తున్నావు అనుకో, అది నీకు విగ్రహం అయిపోతుంది. దేనికైతే ఎడట్ అయిపోయావో ఆ ఎడిట్ అయిపోయిన ఆ వ్యసనము నీకొక విగ్రహం. ఒక సెల్ఫోన్ ఎడట్ అయిపోయావో అదొక విగ్రహం. కనుక దేవుని మహిమార్థమై క్రిస్మస్ జరగాలన్న గడిచబడి ఎందుకో తెలుసా? మనమందరము దేవుని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు మనము సూచించబడినటువంటి దేవుని మహిమ నిమిత్తమే మనం ఉన్నాం. యెషయా గ్రంథము 43:7 మనమందరం కూడా దేవుని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని, వారందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడును నేనే. ఎందుకంటే తెలుసా? నిన్ను పుట్టించింది దేవుడే, నీకు నామం పెట్టింది దేవుడే, నిన్ను సృజించిన వాడు దేవుడే. కనుక
ఇదిగో యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? నా నిమిత్తము మీరు సృజించబడుతురు కనుక. అందరూ సృజించబడ్డారు, కానీ అందరూ కొందరు ఇక్కడ ఎందుకున్నారు తెలుసా అమ్మా? శ్రద్ధగా నా నిమిత్తము జనులందరూ సృజించబడ్డారు, అందరూ మాత్రమే ఇక్కడ ఉన్నారు కదా. అంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాల్లో నీ పట్ల దేవుడికి ఏదో మహిమ కలగాల్సిన బాధ్యత, ఆయన ఏర్పాటు ఉందని గ్రహించలేకపోతున్నావు. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, దేవుని మహిమ పరుస్తున్నావు, కానీ ఇంకా దేవుని హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఇదిగో నా నిమిత్తము నేను సృజించాను. ఎప్పుడైనా ఆ పరిశ్రమ వేసుకున్నారా? నిజమే, దేవుని నిమిత్తము నేను సృజించబడ్డానేమో. నేనైతే ఎవరి ప్రాణం ఎప్పుడు అనుకోలే, కానీ సావుడు ఏంటన్నా అనుకున్నాను. అవును, ఏదో ప్రణాళిక నా మీద ముందు కనుక అంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చిన్న ఇల్లు కాలనీకి ఇల్లు ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ నిమిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఉందని నువ్వు గ్రహించాలి. సర్వ సృష్టి దేవుని మహిమ కొరకు, ఆయన మహిమపరచుటకు, ఆయన బిడ్డలమైన మనము దేవునికి మహిమకరంగా జీవించుకోవటము చాలా విచారకరమండి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశంలో దేవుని మహిమలు వివరిస్తున్నాయి, కానీ అంతరిక్షం వివరిస్తుంది. ఆయన చేసి చేతి పనిని ప్రచురణ చేస్తుంది. పగటికి పగలు గోల చేసి దేవుని మహిమ పరుస్తుంది. రాత్రికి రాత్రి గానము చేస్తుంది. మరి నీవు జ్ఞానం ఇస్తుంది కదా. మరి నీవేం చేస్తున్నావు? దేవుని మహిమపరచు బిడ్డలముగా మనము దేవునికి మహిమకరంగా జీవించకపోవడం చాలా విచారకరం. ఈనాడు క్రైస్తవులు దేవుని మహిమపరిచే స్థితిలో లేదని ఎంతసేపు లోకానుసారమైనటువంటి మహిమ. కొంతమంది ఉన్నారు దేవుని మహిమపరిచేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నామముకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించాడు. ఆయనకు చెందవలసిన నామము, ప్రభావము ఆయనకు మీరు ఆరోపణ చేయాలి. ఆయన ఆరాధించాలి, లోకాన్ని కాదు. రెండవది, ఏమి ఆభరణాలు ధరించాలని? ప్రతిష్టము గల ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట నీవు సాగిలపడాలి. ఈ రోజు నీ ప్రతిష్ట ఏదుంది? కొత్త బట్టలు కొనుక్కున్నారా? మంచి ఆభరణాలు కొన్నారా? గెలిచినారు కొన్నారా? కొత్త క్రిస్మస్ కదా. కొత్త క్రిస్మసా? మీ జీవితంలో మీ వయసు ఎంత ఉందో అన్ని క్రిస్మస్ మీ జీవితంలో వెళ్ళిపోయి దేవుని బిడ్డలారా, 5 నిమిషాలు ఇస్తుంది. ఆయన ఆరోపించుడి, ప్రతిష్టములు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు. మీ ప్రతిష్ట ఏది? 30% నైట్ మాత్రం ఒక ప్రతిష్ట చేస్తారు. ఏ బాబా, 52 వారాలకి 52 వారాలు, ఈ వారం ఖచ్చితంగా, ఈ 20 సంవత్సరం ఖచ్చితంగా రావాలి. ఎంతమంది 52 వారాలు వచ్చారు? ఇంకా 2 వారాలు కదా ఉన్నాయి, అంతేనా? 50 వారాలు వచ్చిన చేంజ్ చూపించండి. సంవత్సరం కారణం ఉంది కదా. సరే, ఒకవేళ దేవుడి సన్నిధి తెరవబడిన తర్వాత ఎంతమంది వచ్చారు? తెరవబడిన లాభం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టముకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. సాగులైన మా ఎదుట కాదు, మనుషులైన ఈ లోకం వైపు
నీవు సమస్తము సృష్టించినవి ఈ నిమిత్తమును బట్టి అవి ఈ చిత్తమును బట్టి ఈ చిత్తమును బట్టి అవి ఉన్నాయి. ఎవరి నిమిత్తం ఉన్నాయంట? సమస్తము సమస్త సృష్టి ఎవరి నిమిత్తం ఉన్నాయి? ఈ లోకమున సృష్టి సమస్తము దేవుని చిత్తము, దేవుని బట్టి ఆరాధిస్తా ఉంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృష్టించినటువంటి దేవుని ఎందుకని ఆరాధించలేకపోతున్నావు? ఆరాధన చేసినప్పటికీ చేతులు రావా? అందరూ బాగుంటారా? పైన ఇద్దరే బాగుంటారా? సరే, నీకు పాట రాదు, నీ ఆరాధనలో పాట రాకపోతే కనీసం చప్పట్లు కొట్టాలి కదా. చప్పట్లు కొడితే తిన్నులో చేత తిన్నులు బ్లడ్ సర్కిల్ బాగుంటుంది. ఒకటి చూడండి గట్టిగా సార్. ఎవరైనా నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు గట్టి చెప్పండి. మహిమపరచండి దేవునికి మహిమ కానీ ఎవరు నిద్రపోతారు? అప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృజించితివి నీ చిత్తమును బట్టి. అవి ఎవరి చిత్తాలు బట్టి ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆయన చిత్తం. నీవు కూడా ఆయన చిత్తం బట్టే ఇక్కడ కూర్చోగలగావు. ఆయన చిత్తం లేకపోతే నీవు సేవకుడుకు కాలేవు, ఆయన చిత్తం లేకపోతే నువ్వు పెద్దవు కాలేవు, ఆయన చిత్తం లేకపోతే ఈ మందిరంలో సభ్యులు కాలేవు. ఆయన చిత్తము నీ మీద. నువ్వు వెళ్ళిపోవాలన్నా ఈ ప్రాణంలో పెట్టి నువ్వు వెళ్ళలేదు. అర్థమైందా? నువ్వు ఈ ప్రాంతంలో పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నా నువ్వు వెళ్ళవు. ఆయన చిత్తము నువ్వు ఇక్కడ ఉండాలి. చాలా మంది అంటారు, 5 మంది ఇక్కడ బాగుంటుంది వెళ్ళిపోతున్నా ఉంటామన్నా తెలియదు. ఎంతో మంది చెప్పారు కదా. మరి ఎవరి చిత్తం జరిగింది? నీ చిత్తం జరిగిందా? ఈ ప్రణాళిక జరిగిందా? అమ్మొచ్చిందా? రాలేదా? ఎక్కడికో వెళ్ళింది. మరి ఎక్కడికి వచ్చింది? దేవుని చిత్తం ఏంటి? ఇదిగో ఈ క్రిస్మస్ నువ్వు వాడబడాలి, ఈ క్రిస్మస్ నీ కుటుంబం వాడబడాలి. దేవుని చిత్తం. మనం ప్రార్థన చేస్తాం, లాస్ట్ ఏమంటాం? ఈ చిత్తము జరిగింది. అలా చేస్తున్నారా తల్లి? చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? నీ చిత్తం జరిగించమని. నీ చిత్తం జరిగించమన్నప్పుడు ప్రార్థనలో కోరికలు కోరడం. కోరికలు కోరదు. కోరికలు కోరితే నీ చిత్తం జరిగించమని అడగదు. ఎందుకు తెలుసా? ఆయన చిత్తం నువ్వు కోరుకున్న కోరిక నెరవేర్చాలో లేదో నీకు తెలుసా? ఆయన తెలుసా? ఆయన తెలుసు కదా. ప్రభువా నాకు ఇది కావాలి అని అనుకున్నావు. ప్రభువా నేను వెళ్తున్నాను నా పని మీద. ప్రభువా నా కుమారుడు అక్కడికి వెళ్తున్నాడు, ఇదిగో నా కుటుంబం అక్కడికి వెళ్తుంది, నీ చిత్తము జరిగించు ప్రభు అని అడుగు. అప్పుడు నువ్వు అనుకుంటున్నానండి, నీ హృదయంతో జరిగిన వాడు దేవుడు కనుక నీ హృదయంలో ఏముందో ఆయన తెలుసు కనుక నా బిడ్డను నేనేం అడగలేదు, నా చిత్తాన్ని అడిగింది. నా చిత్తానికి నా ఇష్టాసాలుగా తండ్రిగా నాకు బాధ్యత ఇచ్చింది కనుక ఒక తండ్రి ఒక కుమారుని అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడా తక్కువ ఇస్తాడా? ఎక్కువ ఇస్తారు కదా. నేనైతే అంతేనండి, నా బిడ్డలు అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చాడు కనుక. వాళ్ళు అడిగారనుకో ఖచ్చితంగా బాగుందండి. కోరుకున్నారనుకో అది డాడీ నువ్వు తెస్తున్నావు కదా, తెచ్చినందుకు థ్యాంక్ యూ అంటుంది మా అమ్మాయి తెలుగుగా. తెచ్చినందుకు థ్యాంక్స్ కాకపోయినా తెచ్చినందుకు థ్యాంక్స్ అంటుంది ముందే. మా అబ్బాయి అంటగాని మా అమ్మాయి అంటది, దాన్ని నువ్వు తెస్తున్నావా, తెచ్చినందుకు థ్యాంక్స్ అని అంటే అర్థం ఏంటి? నేను ఇస్తానని తండ్రిగా తనకు నమ్మకం. అప్పుడు అంటే ఉండి బిడ్డగా ఆయన చిత్తం నువ్వు అడిగితే నువ్వు కోరుకున్నది. ఇదిగో ఈ నూతన సంవత్సరం నువ్వు ప్రవేశించబోతున్న 2 వారాల్లో కనుక నువ్వు కోరుకున్నది నెరవేరాలంటే దేవుని చిత్తము జరిగించబడును కాక. దేవుడు ఎలాగో మన ఆత్మీయ జీవితాల ద్వారా మహిమపరచగలడు. ఆ విషయాన్ని 7 విషయాలు ఉన్నాయి. నా టైం ఇంకా చాలా అర్థంగా ఉంది. త్వరగా నేను ముగించేస్తా. కానీ నేను రెఫరెన్స్ చాలా స్పీడ్గా తీయాలి. రైట్? చట్టం పడతారా? అయ్యో చట్టం పాడండి. పాడారా?
చక్కటి పాడపడి చాలు గడి చెప్పడంలో దేవుని ఎలాగ మనం ఆత్మీయ జీవితాల ద్వారా మహిమపరచగలమో మనం నేర్చుకుందాం. అంటున్నట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి తమ మందను కాచకొచ్చుండగా దూత వారి యొద్దకు వచ్చింది. నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ వాక్యపు వెలుగులో మన జీవితాలను కాచుకునే దేవుని మహిమ. ఆనాడు గొర్రెలు తమ మందలను అనగా తన మందలను కాచుకుండగా తన ఆత్మీయ జీవితాలను కాచుకుంటూ ఉండగా వారి చుట్టూ ఏమొచ్చిందండి? దేవుని మహిమ ప్రకాశించింది. ఆత్మీయ జీవితంలో వాక్యపు వెలుగు జాడలో ఉంటే, వాక్యానుసారంగా నువ్వు నడిస్తే, వాక్యానుసారమైన జీవితం నీకు ఉంటే దేవుని వెలుగు నీ కుటుంబం మీద ప్రకాశించబడదు. వాక్యానికి విరుద్ధంగా ఉంటే నువ్వు వర్ధిల్లేవు. కానీ వాక్యానికి అనుగుణంగా ఉండి వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే అది సంఘమైనా, అది కుటుంబమైనా, లేక వ్యక్తిగత జీవితమైనా, వ్యాపారమైనా, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది. గొర్రెల కాపరులు మన ఆత్మీయ జీవితాలకు ప్రభువులకు మహిమకరముగా ఉన్నాయి కదా. వారు గొర్రెలుగా ఏం చేశారు? కాచుకొని చలి కాచుకుంటుండగా వారి జీవితాలను ఆత్మీయంగా సరిదిద్దుకుని ఆత్మీయ జీవితంతో నడుస్తున్నారు. ఆ బిడ్డలు వారి చుట్టూ ఏం ప్రకాశించిందండి? మహిమ ప్రకాశించింది. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మహిమపరచాలంటే మొట్టమొదటిగా వాక్యపు వెలుగులో మన జీవితాలను కాచుకోవాలి. అక్కడ ఏం కాచుకున్నారు? వాళ్ళు చలిమంతా కాచుకున్నారు కదా. అగ్ని, వాక్యము దేనితో పోల్చబడిందండి? అగ్నితో పోల్చండి. నా మాట అగ్ని వంటిది కాదా? కనుక గొర్రెల కాపరులను చూసి నువ్వు నేర్చుకోవాలి. ఎదుగో వారు ఆత్మీయ జీవితంలో వారు ఏం కాచారట? అగ్ని కాచుకుంటా ఉన్నారు, చలిమంట. కానీ అక్కడ ఎదుగో తన ఆత్మీయ జీవితాలకు కాచుకుంటూ ఉండగా వారి చుట్టూ ఏమి వచ్చిందండి? దేవుని మహిమ, దేవుని ప్రసన్నత ప్రకాశించింది. ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉంటుందో, ఏ వ్యాపారంలో అయితే వాక్యం ఉంటుందో, ఏ జీవితంలో అయితే వాక్యం ఉంటుందో అక్కడ దేవునికి మహిమ ఉంటుంది. అక్కడ దేవుని మహిమ పరిచే బిడ్డగా నీవు ఉంటావు. మన ఆత్మీయ జీవితాలకు ప్రభువులకు మహిమకరంగా ఉన్నాయా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం, మనందరూ ఆత్మీయ జీవితాలు ఆయనకి మహిమకరంగా ఉన్నాయా? లేక ఈ లోకాన్ని మహిమపరిచే బిడ్డగా ఉన్నాయా? గొర్రెల కాపరులు ఎవరు మహిమపరిచారండి? దేవుని మహిమపరిచారు, పూజించారు, సాష్టాంగపడి నమస్కరించారు, ఆనందించారు. ఎవరిలో? దేవుని సర్వోన్నతమైన దేవుని కుమారుని ఆనందించడానికి వారు వెంటనే ఎక్కడికి వెళ్ళారు? పశువుల పాకలో తనులో పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వెళ్ళారు. ఎవరి ద్వారా వెళ్ళారు? దేవుని యొక్క దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ప్రసన్నత ప్రకాశించబడింది దేవుని దేవదూతల ద్వారా. ఈ కుటుంబంలో క్రిస్మస్ ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా నీ కుటుంబంలో వెలుగు లేదా? నీ జీవితంలో వెలుగు లేదా? ఆ పాటలో అడిగే విధంగానే ఉన్నావా? దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నావా? నీ హృదయాన్ని దేవునికి మహిమకరంగా బలియాగంగా అర్పించగలిగావా? ఐదవది, శ్రమతో కూడినటువంటి జీవితం ద్వారా దేవుని మహిమపరచగలవు. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. శ్రమతో కూడినటువంటి జీవితం ద్వారా దేవుని మహిమపరచగలరు. మనము పిల్లలమైతే వారసులం. దేవుని వారసులము. ఆయన పిల్లలు లేదా? అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన
క్రీస్తుతో వాసం గడి చెప్పడం దేవుని మహిమపరచండి. మనము దేవుని పిల్లలము. తండ్రి తల్లి, నీవు దేవుని పిల్లలము కనుకనే దేవుని కుమారుడు వెలిగే ఇక్కడ నువ్వు ఉన్నావు. ఇక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావు. కరోనా వ్యాధి వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీ దేవుడు ఎవరు? నీ నీ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన కుమారుడిగా చదువు, ఆయన వారసత్వం నువ్వు తీసుకోవాలి. ఆయన వారసత్వము నీకు కలగాలి అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు నీవు శ్రమ పడవలసిందే. శ్రమ పడితే దేవుడు శ్రమ పడలేదండి, ఎంతగా శ్రమ పడ్డాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి శారీరకముగా కనివిని ఎరిగిన రీతిలో సర్వ మానవాళి ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా అలాంటి భయంకరమైన శిక్ష విధించినట్టుగా ఇప్పటి వరకు చరిత్రలో లిఖించబడాల. నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి జన్మించాడు. జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి నీ నిమిత్తము, నా నిమిత్తము, సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన బలియాగము చెంది మాంసపు ముద్దగా మారినటువంటి ఆ దేహం వైపు ఒకసారి చూడు. నీ తలంపుల కొరకు తలలో ముళ్ళ కిరీటము పెట్టుకుని, నీ ఆలోచన కొరకు, నీ చెడు ఆలోచన కొరకు ఆయన నీ నిమిత్తము ముళ్ళ కిరీటాన్ని భరించాడు. నువ్వు చేతులతో చేస్తున్న పాపాలను బట్టి చేతుల్లో మేకలు, నువ్వు నడవలసిన త్రోవలో నడవకూడదు, సరైన మార్గంలో వెళ్ళకూడని మార్గానికి వెళుతున్నందుకు కాళ్ళలో మేకలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధి కొరకు, నీ హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన ఆలోచన కొరకు, నీ పాపపు ఆలోచన కొరకు ఆయన హృదయంలో బాల్యపు పోటు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. నీ కొరకు జన్మించాడు. జనించాడు యేసు, జనించాడు. తర్వాత నీ కొరకు నా కొరకు జన్మించాడు. ఎవరి కొరకు జన్మించాడు? మన కొరకు జన్మించాడు. ఈ లోకం కొరకు జన్మించాడు. కనుక క్రిస్మస్ లో దినాలను ఉన్న మనము ఆయన మహిమ పొందుట వల్ల మనం ఏం చేయాలి? శ్రమ పొందాలి. అని శ్రమ పడ్డాడు కదా, ఎంతగా శ్రమ పడ్డాడు. మాంసపు ముద్దగా మారినది నీ కొరకు శ్రమ పడినటువంటి ఆ శ్రమ ద్వారా, ఆ రక్తము ద్వారా నిన్ను వెల చెల్లించి రక్తము కాచి నిన్ను కొన్నాడు. నువ్వు ఉచితంగా రాదు. మీరు ఉచితంగా వచ్చారనుకున్నారంటే రక్తం ఇచ్చి కొన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో మన జీవితము దేవునికి మహిమకరముగా ఉందా? ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అయ్యా నా మాట వినడు, శ్రమలు ఉన్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నావా? నా కొరకే ఈ శ్రమ వచ్చింది. ఈ శ్రమ వెనుక ఏం దాగుంది? గొప్ప మేలు దాగుంది. కనుకనే నేను శ్రమ పడుతున్నాను. దేవుడు సంపూర్ణతను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో వచ్చాడు. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి మళ్ళీ ఆరోహణం అయిపోయాడు. ఇదిగో నీవు కూడా దేవుని మహిమపరచాలంటే శ్రమ పడిన వాడు ధన్యుడు. కనుక నీవు శ్రమ పడుతున్నావా? అయితే నువ్వు ధన్యత పొందుకుని ఉంటే. ఈ సంవత్సరం ఎన్నో శ్రమలు నీకు వచ్చాయి కదా. ఎంతగా శ్రమ పడ్డారంటే లాక్డౌన్లో డబ్బులు లేని పరిస్థితి కదా, తిండి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చి కొంతమందికి నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, నా బిడ్డలకు నేను హెల్ప్ చేయకపోతే దేవుడు నాకు ఇచ్చింది నేను ఏం చేసాను దాచుకోకూడదు, నా బిడ్డలకు ఇవ్వాలి. ఆయన మహిమార్థమే ఇవ్వాలి. క్రిస్మస్ అంటే పంచటం, క్రిస్మస్ అంటే ఇవ్వడం. ఏం పంచాలి? వాక్యాన్ని పంచాలి, నీకున్న అంగీని పంచాలి, నీకున్న ధనమును పంచాలి, నీకున్న ఆలోచన పంచాలి. అప్పుడే క్రిస్మస్ ప్రచురించబడుతుంది. ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ అనగా ప్రచురించిది. ఏం ప్రచురించారు? దేవుని వాక్యాన్ని ప్రచురించారు. దేవుని వాక్యాన్ని దేవుని మహిమపరచడానికి ఏం తీసుకెళ్లారు? సాంబ్రాణి, బోలము, బంగారం తీసుకెళ్లారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడానికి ఒకవేళ నువ్వు శ్రమ పడుతున్నాము, ఈరోజు శ్రమ పడిన వారు ధన్యులు. శ్రమలో దేవునికి మహిమకరంగా ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, నేను త్వరగా ముగించేస్తా. 6వదిగా రూఢి అయిన విశ్వాసము ద్వారా దేవుణ్ణి మహిమపరచగలవు. ఎలాంటి విశ్వాసము?
రూఢి అయిన విశ్వాసం. అలనాడు అబ్రహాము తన రూఢి అయిన విశ్వాసము ద్వారా దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. తద్వారా విశ్వాసమునకు తండ్రిగా, విశ్వాసమును బలపరిచినట్టుగా మనము అబ్రహాముని చూస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. రోమా 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందుకుందాం. మనము దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన వాగ్దానం చెప్తారు కదా, 30% వాగ్దానం వస్తుందా? లాస్ట్ ఇయర్ వాగ్దానం వచ్చిందా? మీకు వచ్చిందా? ఆ వాగ్దానం ఎంతమంది జీవితంలో నెరవేరింది చెప్పండి. సార్ చేయి చూపించుకెళ్తారా? కొంతమంది చేయి చూపించలేదంటే మీ వాగ్దానం నెరవేర్చబడటానికి కారణం అంటే ఇదిగో ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని నువ్వేం చేయాలి? రూఢిగా విశ్వసించాలంటే విశ్వాసం లేదు కనుక నీ వాగ్దానం నెరవేర్చబడలేదు. రూఢిగా నమ్మాలి. రూఢిగా నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించేస్తే అప్పుడు నీ వాగ్దానము నెరవేరుస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. మనం నమ్ముతాను కదా, నీ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిస్తాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిస్తాడు. కనుక నీవు ఇదిగో రూఢి అయిన విశ్వాసము ద్వారా దేవుని మహిమపరచాలి. క్రిస్మస్ దినాలలో ఆ విశ్వాసం నీకుందా? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఎవరు సమర్థుడు? దేవుడు సమర్థుడని. ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికి? దేవుడికి ఉన్నాయి. మాకుందండి శక్తి, ధనం ఉంది, బలం ఉంది, మాకు అంగబలం ఉంది, మాకు రాజకీయ బలం ఉందండి, మాకు అంతా సామర్థ్యము ఉందంటే సరిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ వాగ్దానం నెరవేర్చాలంటే విశ్వాసంలో రూఢిగా నీవు బలమును పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? బలమును పొందుకోవాలి. 7వది చివరిగా ముగించేద్దాం. ప్రార్థన ద్వారా దేవుని మహిమపరచగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అంటే నేను 1 గంట 2 గంటలు చెప్పగలను అలాంటి వాక్యం ప్రార్థన వరకు. కానీ ప్రార్థన సింపుల్ పై చెప్తే ఊపిరి వంటిది. ఎలాంటిది? ఊపిరి. ఊపిరి తీసుకోగలుగుతారా? ఒకసారి ముక్కు మూసుకోండి, ఒకసారి ముక్కు మూసుకోండి. ఎంతసేపు ఉండగలుగుతారు? ఊపిరి లేకుండా మనం ఉంటాం. ఇంకొంచెంసేపు ఉంటే ఫ్యాన్ లేదనుకో మీకు ఊపిరి రాడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుని మహిమపరచగలదు. విశ్వాసం జీవితంలో ప్రార్థన ఊపిరి వంటిది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 58వ వచనం చూద్దాం. క్రీస్తును పోలి క్రీస్తు వలె శ్రమ పొంది క్రీస్తు వలె శత్రువులకి ఆత్మపూర్వకంగా ప్రార్థించిన స్టెఫన్ దేవుని మహిమను చూడగలిగారు. ఏంటమ్మా ఏం చదువుతున్నాం? అపోస్తలులు 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పక్షము ముందు నిలిచి ఉండుట చూశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుని మహిమపరచగల క్రీస్తును పోలినటువంటి, క్రీస్తు వలె శ్రమ పొందినటువంటి, క్రీస్తు వలె శత్రువుల కొరకై ఆత్మపూర్వకంగా ప్రార్థించినటువంటి స్టెఫన్, రాళ్లతో కొట్టబడి చంపబడిన స్టెఫన్ శత్రువులను సైతం క్షమించాడు. ఈరోజు నువ్వు పక్క వారిని క్షమించినావు, నీ సహోదరుని క్షమించినావు, నీ అన్నదమ్ములను క్షమించలేవు. నేను సత్యం మాట్లాడినట్టు ఏంటి? సత్యంగా మాట్లాడతావు నువ్వు. సత్యంగా అంటే పర్లేదు, ఏం పడాలి? పరదేశీనువే. సత్యం మాట్లాడాలి. చచ్చిపోయితే నువ్వే పడతావు. బ్రతుకుండగా మాట్లాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో స్టెఫన్ చనిపోతూ కూడా రాళ్లతో కొట్టబడి చంపేస్తున్నప్పటికీ ఇదిగో శత్రువుని ఏమన్నాడు? క్షమించమని అడిగాడు. దేవుడు కూడా ఏమన్నాడు? తండ్రి ఏమి చేయించున్నారో ఎరుగురు కనుక
రీతిగా ఆయన క్షమించమన్నాడు, ప్రార్థన చేశాడు సిలువలో. ఈరోజు నీవు కూడా నీ శత్రువుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇది చాలా కష్టమైన పరిస్థితి, చాలా కష్టమైన మాట ఏంటో చెప్పనా? మీకు ఇష్టం లేని మాట కూడా అదే. ప్రార్థన చేయమన్నాం అనుకో, అటు ఇటు చూస్తారు కొంతమంది ప్రార్థన చేయమన్నారు అనుకో, అర్థం పర్థం లేని చేస్తారు, సమయాచూరంగా చేయరు. కొంతమంది ప్రార్థన చేయమంటే సందర్భం ఒకటి, చెప్పింది ఒకటి. ఆమెకి ఏది అనుకుంటే అదే చెప్పేస్తాడు. ఆమెకి ఏది వస్తే అదే ప్రార్థన చెప్పేస్తాడు. ఆయనకి ఏమనుకుంటే అదే చెప్పి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవుడితో సంభాషించటం. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా దగ్గరగా దేవుడితో జీవించటం. దేవుడితో జీవించండి, ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే అంటే దగ్గర, నివాసం అంటే జీవించటం. దేవునికి దగ్గరగా జీవించాలి ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారండి? ఇక్కడి నుంచి లెక్క పెడితే ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. చూడండి, ఏది నీ ప్రార్థన? దేవుని నువ్వు ఎలా మహిమపరచగలుగుతున్నావు? దేవుని మహిమపరచగలంటే మొట్టమొదటిగా నీకు ప్రార్థనే. నీ జీవితంలో కూడా, నీ శరీరంలో కూడా ఊపిరి లేకపోతే ఎలాగైతే నువ్వు జీవించలేవో, విశ్వాస జీవితంలో కూడా నీకు ప్రార్థన లేకపోతే నీవు నిండుస్తున్నా. నువ్వు పాటలు పాడినా, డ్యాన్సులు వేసినా, కిట్లు చేసినా, దేవుని మందిరానికి ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, మా సేవకులకు బట్టలు పెట్టినా, ఏం పెట్టినా, కానీ ఏమి ఇచ్చినా నీ విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే, చాలా మంది ఉదయం లేచి చక్కగా చీపురు పట్టుకుని అద్దంలో ముఖం చూసుకుని చక్కగా ఊడ్చి ముగ్గేసి అప్పుడు వెళ్ళి కాలు పెట్టుకుంటారు కదా. ఎంతమంది ప్రార్థన ద్వారా వాక్యమని ఈ అర్థాన్ని చూస్తున్నారు. చూసిన బిడ్డలో మీరందరూ ధన్యులండి. లేచిన వెంటనే మీ ముఖం అర్థంలో కాదు, దేవుని వాక్యంలో చూడండి. ప్రార్థన చేయండి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన ప్రార్థనా జీవితంలో దేవునికి మహిమకరంగా ఉన్నావా? నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. అట్టి కృప, అట్టి మహిమ నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చాను. దయగల మా తండ్రి, ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోక మహిమ దిగవచ్చి దూత గణములతో, ఎంతో మధురమైన గీతములతో, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమని ఆరాధించిన వారు. కారణం, ఆయన మహిమ స్వరూపుడు. ఆయన మహిమ నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మన మందిరం పట్ల, మన సేవా జీవితం పట్ల ఆయన జగన వార్త, మహిమ సువార్త. ఈ మహిమ సువార్తను ప్రజలందరికీ చాటి చెప్పి ఆనాడు గొల్లలు ధన్యులయ్యారు. ప్రభువు యొక్క మహిమను అనుభవించారు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ తల్లి, తండ్రి, ఇదిగో మా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ చాటి చెప్పగల ధన్యత గొల్లలకు ఉంది. నీ కుటుంబానికి ఉందా? ప్రభు యొక్క మహిమను నువ్వు అనుభవించావా? ఆయన మహిమను ఒక్కసారి నువ్వు పొందుకున్నావా? ఆయన మహిమ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే చిట్ట చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన సేవించాలి, ఆయన కొరకే జీవించాలి. ప్రభువును మహిమ పరిచయం ధన్యకరమైన జీవితము నీకుందా? నీ కుటుంబానికి ఉందా? అట్టి జీవితము నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, ఈ మందిరములకు ప్రభువును మహిమపరిచే జీవితము అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనను అట్టి అనుగ్రహాన్ని పొందుకునే విధముగా దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, శ్రమల ద్వారా, దేవుని సంపూర్ణ సేవ ద్వారా, దేవుని పనిలో సంపూర్ణంగా పనిచేయడం ద్వారా, వాక్యపు వెలుగులో జీవితాలను కాచుకోవడం ద్వారా
దేవుని మహిమ పరిచే బిడ్డలుగా మనము దేవునికి మహిమకరముగా జీవించటానికి ఇదిగో ఈ చివరి దినాలలో ఎందుకని నువ్వు దేవునికి హృదయపూర్వకంగా అర్పించకూడదు? ఇవ్వగలవా? దేవునికి మీ సర్వస్వాన్ని అయితే హృదయపూర్వకంగా నాతో కలిసి 2 చేతులు పైకెత్తి, నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా, నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా, ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా, నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా, ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా, నా సర్వమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా. దయగల తండ్రి, అందరికీ పడిపోయినా వారి సర్వస్థానాల జీవితాన్ని అర్పించారు. సర్వోన్నతమైన దేవునికి మహిమను పొందుకోవడానికి వారి జీవితాలను వాక్యపు నీడలో జీవించడానికి, శ్రమల గుండా నీ కొరకు శ్రమ పడటానికి, నిన్ను పోలి నడుచుకుంటానికి, దేవుని యొక్క సంపూర్ణతలో నిలవటానికి, నిన్ను మహిమపరచడానికి, వారి హృదయాలను బలియాగముగా అర్పించటానికి, నీ యందు నిలిచి నీ పనిలో సంపూర్ణతను పొందుకుంటానికి, వారి జీవితాలను నీకు మహిమకరంగా ధన్యతను పొందుకుంటానికి ఎందరైతే వెచ్చించారో ప్రతి బిడ్డను ప్రార్థనా పూర్వకంగా నీ బిడ్డలను ఎందరైతే అర్పించుకున్నారో అట్టి ప్రార్థనా జీవితం నీ బిడ్డలుగా అనుగ్రహించండి. నిన్న వాక్యం క్రియ రూపంలో పెట్టే బిడ్డలకు సహాయం అనుగ్రహించండి. ఇదిగో నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతుండగా నాయన ఈ సిద్ధపాటు కలిగి దేవుని మందిరంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టే బిడ్డలుగా, కుటుంబాలుగా, సేవలో బిడ్డల వర్ధనకు సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమునికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ఉదయకాలం నాతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడున్నవాడు దేవుని మహిమపరచగలుగుతారా? దేవుడు